హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారో. కొత్తగా చూసే వాళ్ళని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని చెప్పేసి గట్లనే నేను చెప్పేది 30% ఆర్ 50% ఆర్ 90% రెజనెట్ అయితే గది మీదని అర్థం. రెజనెట్ కాలేదు అంటే గది మీదుగా కాదని అర్థం. కాకపోతే 100 కాదు 200% రెజనెట్ అవుతుంది. ఓకే. గట్లనే ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేదాంట్లోనే మీ గురించి మీరు ఎత్తుక్కోకూడదు. ఓకే. దాంట్లో కూడా మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయనంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ గురించి మీ గురించి మీరు తెలుసుకోండి. ఓకే. గట్లనే ఇంకో విషయం వచ్చేసి అక్క మరి ఎట్లా కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అది లైవ్లో చెప్పడానికి ఏమి ఉండదు. కావాలంటే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ మీ గురించి మీరు తెలుసుకోకముందుకే కదా మీరు అడిగితే నేను చెప్పేది సమాధానం అట్లా చెప్పగలుగుతా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే ఇక చాయ్ తాగిరా, టిఫిన్లు చేసిరా, మంచుకున్నారా, తిన్నారా, తినిచ్చిచి ఇప్పుడు ఎందుకు తింటారు కానీ ఇక వచ్చింది ఫ్లూలో గట్లనమాట. ఫ్లూలో ఏదన్నా అన్నట్లు గట్ల తిన్నారా. సరే తినేటోళ్ళు తింటారు కదా, టిఫిన్లు చేసేటోళ్ళు చేస్తారు. చేసిరా. ఓకే. టీ తాగిర్రా, టిఫిన్లు చేసిరా, మంచిగా ఉన్నారా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గట్లనే ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తారు? మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం చించి ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఆ చించుడు ఏం చేస్తారు? మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ కరెంట్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దామా? లేట్ ఎందుకు మరి, చూద్దాం. ఓకే. మీ పర్సన్ గిట్ల ఎగిరిపోకుర్లా అవ్వ ఏమి ఎగిరిపోతురేమో. ఏంజల్స్, యూనివర్స్ ఇరువకురు. మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం సంజాయిస్తారు, ఏం ఆలోచిస్తారు? శివయ్య. కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాం మరి. రోజు పెద్ద పెద్ద కార్డ్స్ తీసుకుంటే దాంట్లో దీనికి టేబుల్ ఇట్లా ఫిల్ అవుతుంది, అది మీకు కూడా కనిపించట్లేదు. అట్లా అని చెప్పేసి బుష్కున్నాయని ఇట్లా తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? ఓకే. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే గిడేమొచ్చింది, 5 ఆఫ్ సూట్స్. గొడవలు ప్రజెంట్ మీ మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయని అయితే వచ్చింది. యూనివర్స్ అయితే గొడవలు జరుగుతున్నాయని అయితే ఇక్కడ వచ్చింది. సరే చూద్దాం మరి. ఓకే. కథ పెద్దగానే ఉంది, చెప్తావు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్డ్, బాటమ్ ఆఫ్ ద కార్డ్ ఏమొచ్చింది, 5 ఆఫ్ సోర్స్. గొడవలు పడుతున్నారు మీ పర్సన్, మీ గురించి గొడవలు పడుతున్నారు అని వచ్చింది. ఇక్కడ చూడండి, గొడవలు అయితే జరుగుతున్నాయి.
షైనింగ్ ఉన్నాయి కార్డ్స్ కనిపిస్తున్నాయి. గొడవలు పడుతున్నారు. అయితే మీ గురించి మీ పర్సన్ గొడవలు పడుతున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ వచ్చిందంటే గొడవలన్నీ జరిగి అయిపోయిన తర్వాత రీబర్న్ ఓకే. రీబర్న్ అంటే ఈ డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ కాదండి. టెన్షన్ కూడా ఆయన డెత్ కార్డ్ అక్క, డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది అక్క అని మీరు అనుకోకూడదు. డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్, కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడం అనమాట. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయంటే మీ పర్సన్ మీ దగ్గర ఉండకపోయి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర లేరు అని నేను చెప్పగలుగుతా. మీ పర్సన్ మీ దగ్గర లేరు, వేరే దగ్గర ఉన్నారు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి, గొడవలు పీచుకెళ్ళిపోయినాయి. డెత్ కార్డ్ వచ్చింది. మళ్ళీ రీబర్న్, కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి పడుకుంటే కూడా కూర్చుంటే కూడా పండుకున్నప్పుడు కూడా నిద్రలో అంటే దేవుడా నాకు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చినావు, నా బతికి ఇట్లా ఎందుకు చేసినావు, నన్ను ఇట్లా ఎందుకు చేసినావు అని దేవునికి మొక్కుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ 10 ఆఫ్ కప్స్, నా మంచి నా లైఫ్లో ఉన్న పర్సన్ని నాకు దూరం చేసినావు ఎట్లా అని చెప్పేసి బాధపడుతున్నారు. అట్లనే స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. 9 ఆఫ్ సోర్స్, స్లీప్లెస్ నైట్స్, ఇబ్బందులు ఇక ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అట్లనే ఏస్ ఆఫ్ సోర్స్, కత్తి మీద సంసారం నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో కత్తి మీద సాం నడుస్తుంది. టెంపరెన్స్, మీరు ఏమంటారు, ఒక రాణిలాగా మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక రాణిలాగానైతే ఉన్నారు. రాణిలాగా ఒక అట్లా చూసుకున్న రోజులు ఉన్నాయి, అట్లనే చూస్తున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, డబ్బులు పరంగా కొంచెం వీక్గా ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా కొంచెం వీక్గా ఉన్నారు. డబ్బుల కోసం కష్టపడాలని అనుకుంటున్నారు. కష్టపడే మనస్తత్వము, కష్టపడాలని అనుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ దగ్గరకు రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అక్కడున్న పరిస్థితులు మంచిగా లేవు మీ దగ్గరకు రావాలంటే. అండ్ స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడా కట్టుకొని బతుకుతున్నారు. ఇయ్యాల కాకపోతే రేపైనా సరే రోజులు మారకపోతాయా, నాకు అనుకూలంగా రోజులు మారకపోతాయా, నేను అనుకున్నది జరగకపోతుందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు, చింతపడుతున్నారు. అండ్ ఎస్ ఆఫ్ వాన్స్, ప్రేమని, వాళ్ళ లోపల ఉన్న ప్రేమని, లవ్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. చెప్పి జస్టిస్ మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు. మీ నుంచి జస్టిస్ కావాలని అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ద వరల్డ్, తన ప్రపంచంలో మీరు అయితే నిండిపోయి ఉన్నారు. తన ప్రపంచంలో తనే మీ ప్రపంచంగా, ఆయన ఏమంటారు, ఆయననే కావచ్చు, ఆమెనే కావచ్చు, వాళ్ళ ప్రపంచం మొత్తంలో అలా ప్రపంచమే మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పగలుగుతా. సమజ్ అయిందని అనుకుంటున్నారు. సమజ్ కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా. ఓకే. డెత్ కార్డ్ వచ్చింది అంటే రీబర్న్. ఓకే, కొత్తగా రీబర్న్, గొడవలు జరుగుతున్నాయి. రీబర్న్ అయిన తర్వాత కూడా దేవుని కోరుకుంటున్నాడు, భగవంతా నేను ఇక్కడ ఉన్నా కదా, ఈ ఉన్న లైఫ్లోకి నన్ను బయట తీసుకువెత్తేయు, నేను కోరుకున్న లైఫ్లో తీసుకుపోయి ఎప్పుడు ఎత్తేస్తావు తండ్రి అని చెప్పేసి నిద్రలో కూడా, అంటే కోరుకున్న రోజులు ఉన్నాయి, నిద్రలో కూడా ఉన్న లైఫ్లో మంచిగా లేదు కాబట్టి అట్లా కోరుకుంటున్నారు. అండ్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్, అండ్ లవ్, కేరింగ్ అన్నీ మీ మీద ఉన్నాయి, చూపించాలనుకుంటున్నారు. కాకపోతే అక్కడున్న కొన్ని ఏమంటారు సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్, నిద్రలేని రాత్రులు, స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. అండ్ ఎస్ ఆఫ్ సోర్డ్స్, ఎట్లా అంటే కత్తి మీద సంసారము, ఆ సంసారంని ఈదలేకపోతున్నారు. టెంపరెన్స్, రాని లెవెల్లో మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే మనీ లేవు, డబ్బుల పరంగా వీక్గా ఉన్నారు. అందుకోసం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు. ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వీక్గా ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఆగుతున్నారు. ఏంటంటే పరిస్థితులు కొంచెం దృఢంగా మారాలి అని చెప్పేసి దేవుని కోరుకుంటున్నారు. అండ్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీ, 2 ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి అని చెప్పేసి. అండ్ స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఎస్ ఆఫ్ వాన్స్, మీ మీద విపరీతమైన ప్రేమనైతే ఉందండో, అబద్ధ ప్రేమ కాదు, దొంగ ప్రేమ కాదు, నిజంగానే ప్రేమ ఉంది. అండ్ జస్టిస్, న్యాయం కావాలనుకుంటున్నారు. మీ నుంచి అయినా న్యాయం కావాలి, నా లైఫ్ అట్లనే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ తన ప్రపంచంనే
మీలో చూసుకుంటున్నారు. ఓకే, ద వరల్డ్ కార్డ్. ఓకే, ఇదన్నమాట. క్లారిఫికేషన్ తీసుకుందాం. మీ ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు, ఫీలింగ్స్ ఏంటంటే ఇట్లా వచ్చిందన్నమాట. తిరిగి ఆలోచిస్తారు. మరి పాపం ఎక్కడైతే ఉన్నారో అక్కడ గోసలు పడుతుర్రు, ఇబ్బందులు పడుతుర్రు, కష్టాలు పడుతుర్రు. ఇంకా అవన్నీ మీకు తెలిస్తే పాపం అక్కడి నుంచి రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మీ పర్సన్ని మీరు అక్కడి నుంచి వదిలించుకునేలాగా చేయండి. ఎందుకనంటే అంత స్ట్రబుల్ సపరేషన్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అది ఎవరికైనా కానీ చెప్తున్నాని కాదు. ఎందుకనంటే ఇక్కడ కార్డ్స్ చూస్తున్నారు కదా. ఎందుకనంటే అంత నరకము, అంత స్ట్రబుల్, అంత సపరేషను, అంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మనిషి బతికున్న చచ్చిన శవంతో సమానం. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికి కూడా క్రియేట్ చేయకండి దయచేసి. ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు, చింతపడుతున్నారు. మీ గురించి అయితే మస్తు సోంచాయిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఓకే, క్లారిఫికేషన్ చూద్దాం. అక్కడ ఉన్న దగ్గర బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు, గొడవలు అని పడుతున్నారు. ఎందుకంటే 7 of Wands మొత్తం తీసేదాకా నేను చెప్పలేను. మొత్తం తీస్తా ఫస్ట్. ఎస్, ఆలోచనలు గట్లున్నాయి. సరే, ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే అక్కడ బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు, గొడవలు అన్నింటితో కూడుకున్న ఒక లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ద ఎంప్రెస్ మిమ్మల్ని అయితే మర్చిపోవట్లేదు. ఒక ఎంప్రెస్, ఒక తల్లి స్థానంలో, ఒక అక్క స్థానంలో, చెల్లి స్థానంలో కంటే ఒక అమ్మ స్థానంలో ద ఎంప్రెస్ ఒక రాణిలాగా మీ స్థానం అయితే ఉంది. కైండ్ ఆఫ్ వాన్స్ మీ దగ్గరికి అంటే రావాలని అనుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, రావాలని అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎస్ ఆఫ్ పెంటికల్స్ మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. అండ్ మీరు ఎటు పరిగెత్తినా సరే మీరు అదర్ పార్టీ వైజ్గా మీ దగ్గర ఇంకో పర్సన్ ఉన్నా సరే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా సరే, ఆ పర్సన్ గురించి తీసుకోవట్లేదు. తను మీ వెనకాల వస్తే మీరు వేరే వాళ్ళ వెనకాల వెళ్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అది మీ మనసుకు తెలియాలి, మీకు తెలియాలి. కానీ అయినప్పటికీ కూడా మీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏమంటారు, మీరు కూడా లవ్ ఆఫర్ తీసుకోవాలి, తను వస్తే యాక్సెప్ట్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారు. తను పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఆయన ఇంకోటి ఈ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్కండిషన్ లవ్ ఉంది మీ పైన. అన్కండిషన్ లవ్ అయితే ఉంది. అన్కండిషన్ లవ్ ఉంది. వీల్ ఆఫ్ ఫ్యూచర్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. టైం ఎప్పుడు మారుతుందిరా భగవంతా, నా సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది, ఈ బాధలు లెక్కించి ఆ కోసలకి నేను ఎప్పుడు బయటపడతా, నా ఫీలింగ్స్ని ఎప్పుడు చెప్తా, నా పార్ట్నర్ తోటి నేను ఎప్పుడు కలుసుకుంటా, నేను నా సిచ్యువేషన్లు మారుతాయి, నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఎప్పుడు ప్రపోజ్ చేస్తాను, నేను ఎప్పుడు నా మీద నాకు ఇంత ప్రేమ ఉందని నేను ఎప్పుడు చెప్పాలి, నేను చెప్పిన తర్వాత తను అర్థం చేసుకొని నా లవ్ని ఇక్కడనైతే మీరు ఆఫర్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఆఫర్ తీసుకుంటుంది. ఏం కదా తీసుకుంటుందో తీసుకో ఏంది. పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండి ఆలోచన అయితే చేస్తున్నారు. ప్రేమ ఉందా లేదా కంటే విపరీతమైన ప్రేమ ఉంది. అన్కండిషన్ లవ్ ఉంది. అండ్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫ్యూచర్ టైము కోసం ఎదురు చూస్తున్నారు. టైం ఇట్లా అంటారు కదా, ఇన్ని కళ్ళు పెట్టుకొని 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నా అన్నట్లుగా 1000 కళ్ళు పెట్టుకొని టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ అక్క మరి ఎట్లా మరి ఫైనల్లీ ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ ఇట్లా ఉందా మీకు? సస్పెన్స్ ఏం పడకూరి. రీయూనియన్ ఉంది. ఓకే, రీయూనియన్ ఉంది. అండ్ 7 of Cups మంచి లైఫ్ ఉంది ముందట. రీయూనియన్ ఉంది, మంచి లైఫ్ ఉంది. పాత లైఫ్లో ఏమున్నప్పటికీ కూడా మీ లైఫ్లో మాత్రం రీయూనియన్ ఉంది, మంచి లైఫ్ ఉంది. ముందుకు వెళ్తే ద వరల్డ్ మిమ్మల్ని ప్రపంచంగా అనుకుంటున్నారు. మోసం చేయొద్దు అని నేను చెప్పగలుగుతా. రీయూనియన్ ఉంది. అండ్ 7 of Cups విపరీతమైన ప్రేమ కూడా ఉంది. అన్కండిషన్ లవ్ కూడా ఉంది. మీరు ఎవరైనా సరే మీ గురించిన ఆలోచనలు బాగున్నాయి.
మీ గురించి ఆలోచనలు గట్లున్నాయి, ఫీలింగ్స్ గిట్లున్నాయి. ఆలోచనలు ఇప్పుడున్న దగ్గరనైతే గత్ర గావరు ఉన్నాయి. ఏంటంటే గొడవలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నిట్లల్లో ఫేస్ చేసుకుంటూ ఉన్నారు. నిద్రపోతే కూడా దేవుని యాడ్ చేసుకొని బతుకుతున్నారు. ఇక మీ విషయంలోకి వచ్చేసరికంటే ఆ బరువులు బాధ్యతలు ఫేస్ చేసుకుంటున్నారు. దాని ఎంప్రెస్ మిమ్మల్ని ఒక రానిలాగా చూస్తున్నారు. మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఎస్ ఆఫ్ పెంటికల్స్ విపరీతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ వచ్చేసి మీరు ఎటు వెళ్ళినా సరే, ఎవరు వెనకాల వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, ఒకవేళ మిస్టేక్ చేసినా సరే నాకు మాత్రం నా పర్సన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీరు కూడా తీసుకుంటారనే ఇక్కడ వస్తుంది. అది తీసుకుంటుంది. అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అన్కండిషన్ లవ్ ఉంది. వీళ్ళ ఫ్యూచర్ టైం ఎప్పుడు మారుతుందా అని చెప్పేసి చూస్తున్నారు. టైం కోసం ఎదురు చూస్తున్నారు. రీయూనియన్ ఉంది. అండ్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ లవ్ కూడా ఉంది. అన్కండిషన్ లవ్ ఉంది. రీయూనియన్ ఉంది. టైం కోసం చూస్తున్నారు. మరి మన ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు అండ్ ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఆలోచనలు గిట్లనే అవుతున్నాయి. చూద్దాం ఏందో చూద్దాం. ఓకే, రిమైండ్ పాజిటివ్. గతంలో జరిగింది ఏదైనా సరే మీరు పాజిటివ్గానే థింక్ చేయండి. రిమైండ్ పాజిటివ్. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ముందు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తొందరపడి దేన్ని కూడా అవాయిడ్ చేయొద్దు. అది పర్సన్నే కావచ్చు, లవ్నే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవాయిడ్ చేయొద్దు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ముందు మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఓకే, బిగ్ హ్యాపీ చేంజెస్. ముందు మీ లైఫ్లో చాలా హ్యాపీ చేంజెస్ వస్తాయి. మంచి మూమెంట్స్ వస్తాయి. మంచి చేంజెస్ వస్తాయి. అవి మీరు దూరం చేసుకోవద్దని అర్థం. ఓకే, డోంట్ స్టాప్. మీరు ఆగకండి. వర్కే కానీ, మీ ప్రొఫెషనే కానీ, మీరు ఏ పనిలో ఉన్నారో, ఏ పరంగా ముందుకెళ్తున్నారో, డోంట్ స్టాప్. వీటి గురించి ఆలోచించి ఏది కూడా ఆగకండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీటి గురించి దేని గురించి ఆలోచించి మీ వర్క్ని, మీ చేసే ప్రొఫెషన్గా చేసుకునే ఏ వర్క్నైనా సరే, మీ పనులే కానీ, ఇంటి పనులే కానీ, దేంట్లో కూడా స్టాప్ తీసుకోకండి. మీ లైఫ్లో కూడా స్టాప్ తీసుకోకండి. ముందుకెళ్ళండి. చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నాట్ ద రైట్ టైం. మీరు ఇప్పుడు ఆవేశపడడానికి, అరవడానికి, కరవడానికి, ఇక చీపుకట్ట మరేసేందుకు, ఇక ఏమంటారు ఇదోటి మాటలు అనుకోవడానికి ఇది టైం కాదు. నాట్ ద రైట్ టైం అని చెప్పేసి అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారు. అండ్ యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉన్నారా? దేవుడిచ్చే గిఫ్ట్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే అవన్నీ అంటే చేయొద్దు అని, నో చేయొద్దు. ఓకే, మీరు తొందరపడి పిచ్చి పనులన్నీ చేయొద్దు. ఓకే, నో. అండ్ రొమాన్స్. మీ మధ్యలో గతం తాలూకు గుర్తుకు తెచ్చుకోండి. ఓకే, చాలా జరిగి ఉంటాయి. వాటిని గుర్తుకు తెచ్చుకొని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. నో నీడ్ టు వరీ కావద్దు. మీరు వరీ కాకండి, నేనున్నాను అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇంప్రూవింగ్ హెల్త్. మీ హెల్త్ కండిషన్ బాగాలేదట. ఫస్ట్ మీ హెల్త్ కండిషన్ అయితే బాగా చేసుకోండి. ఓకే, మీ హెల్త్ ఇంప్రూవింగ్ హెల్త్. మీ హెల్త్ కండిషన్ బాగాలేదు. ఇంప్రూవింగ్ హెల్త్. మీ హెల్త్ కండిషన్ బాగా చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఈ వర్తిస్తాయని అర్థం. ఓకే, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేస్తే కనుక మీకు మంచి ఆన్సర్స్ మీ మైండ్లోకి వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారు. ఎస్,
ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. ఇప్పటిదాకా నేను చెప్పింది యూనివర్స్ చెప్తున్నారు, ఇప్పటిదాకా నేను చెప్పిందంతా మీకోసమే. ఎస్, నమ్మండి, ట్రస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏం చెప్పారు సమర్థిందని అనుకుంటున్నా. నో నీడ్ టు వరీ అంటున్నారు. ఎస్ వచ్చింది. మెడిటేషన్ చేయమంటున్నారు. ఇంప్రూవింగ్ హెల్త్ అంటున్నారు. మీ హెల్త్ బాగాలేదట. నో నీడ్ టు వరీ కాకమని చెప్తున్నారు. మీ మధ్యలో గతం తాలూకు రొమాన్స్ కావచ్చు, గతం తాలూకు బంధం కావచ్చు, రిలేషన్ కావచ్చు, అవన్నీ గుర్తుకు తెచ్చుకోండి అని చెప్తున్నారు. నో, తొందరపడద్దు అని చెప్తున్నారు. అండ్ వచ్చేసి యూఆర్ రెడీ, దేవుడు ఇచ్చే గిఫ్ట్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండమని చెప్తున్నారు. అండ్ నాట్ ద రైట్ టైం, ఆవేశపడడానికి రైట్ టైం కాదని చెప్తున్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు. ఎస్ అనేసి కార్డ్ వచ్చింది. అండ్ డోంట్ స్టాప్, మీరు ఆగకండి దేంట్లో కూడా, వర్కే కానీ ఇంట్లో కానీ ఏదైనా కానీ ముందుకెళ్ళండి. ఓకే, ఆగండి. బిగ్ హ్యాపీ చేంజెస్, ముందు హ్యాపీ చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో. అవి తీసుకోవడానికి రెడీగా ఉండండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు సగం ఇన్ఫర్మేషన్ తెలిసింది, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసేదాకా జర ఓపిక పట్టుర్రి అని చెప్పేసి చెప్తుర్రు. ఏదైనా కానీ రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దని మన ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇవి మీ పర్సనల్ ఆలోచనలు, కరెంట్ ఫీలింగ్స్ అన్నమాట. గిట్లున్నాయి. దయచేసి ఎవరైనా సరే ఆలోచించి స్టెప్ తీసుకోండి, ముందుకు వెళ్ళండి. అండ్ పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించద్దు. ఏదైనా సరే వచ్చేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్గానే ఆలోచించండి. గట్లనే ఇంకా ఏంది అంటే నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనిది అంటే సమస్యనే ఉండదు. గట్లనే ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటనంటే జనరల్ రీడింగ్, దీనికి ఏమంటారు, ఖర్చు కావు. దీంట్లో 90 50 30 100% రెజనెట్ అయినా గది మీదే. 200% కూడా రెజనెట్ అవుతుంది, గది మీదే. కాకపోతే అందులో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇది జనాల కోసం, అందరి కోసం ఉద్దేశించి చేసేది కాబట్టి ఇది అందరి కోసం అన్నమాట. దీంట్లో మీకు సంబంధించినవి మీరు తెలుసుకోవాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేసి మీ గురించి మీరు తెలుసుకోండి. దాన్నే పర్సనల్ రీడింగ్ అంటారు. కాకపోతే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. ముచ్చట ముందుగానే చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. అండ్ రామకృష్ణ టారెట్ని ఎవరైతే చూస్తున్నారో, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.